यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे बोलो भारत माता की जय बोलो भारत माता की ఈరోజు రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో అంగరంగంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజ్ న్యూస్ ఛానల్ వారిలో ఎంప్లాయీస్కి మరి ఇతరులందరికీ మరియు అంతేకాకుండా ఈరోజు దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనందరికీ తెలిసిందే 15 ఆగస్టు 1947 అనగానే అది కేవలం తేదీ కాదు, మన భారతదేశము బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన రోజని, ఆ రోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు, అదొక చారిత్రక ఘట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా భారతదేశము బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడానికి ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్రం సాధించుకోగలిగినామని మనందరికీ తెలిసిందే. ఉదాహరణ, ఆనాడు గాంధీజీ ఎన్నుకున్న శాంతి అహింస మార్గము కావచ్చు, మరియు అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ యొక్క ధైర్య సాహసాలతో కూడిన పోరాటాలు కావచ్చు, మరియు అంతేకాకుండా భగత్ సింగ్ లాంటి ఆత్మ బలిదానాలు, ప్రాణత్యాగాల ఫలితంగా మనము నేడు స్వాతంత్రం సాధించుకున్న విషయం అందరూ నెమరు వేసుకోవాల్సిన సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు 79 సంవత్సరాల ఈ ప్రయాణంలో ప్రపంచ చరిత్ర పుటంలో మన భారతదేశానికి ఒక సంసిద్ధంగా సువర్ణ అక్షరాలతో మనకు సమున్నత స్థానం కలిగిందని, అంతేకాకుండా మన ప్రజాస్వామ్య దేశము ప్రపంచ దేశంలో మన భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, మరియు అంతేకాకుండా 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం అంటే ఎన్నో పోరాటాలు, ఎందరో త్యాగాల ఫలితంగానే మనం ఇది సాధించుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్వాతంత్ర అనంతరము మనందరికీ తెలిసిందే లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మనం ఎంతో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన దేశం భారతదేశం అని తెలియజేస్తున్నాను. మన రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ప్రతి పౌరుడి హక్కులు కావచ్చు, మరియు సమానత్వం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, అన్ని కూడినదే మన భారతదేశ రాజ్యాంగం అని ప్రతి పౌరుడు కూడా ఈరోజు రాజ్యాంగం మనకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ అనుగుణంగా ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేసే విధంగా పోరాటం చేయాలని సందర్భం తెలియజేస్తాను. జై హింద్.